ఇక కుంభరాశి వారికి గురువు ప్రధానాంశముగా ఉన్నందువలన ఈ యొక్క గురుశనుల ప్రభావం అధికంగా ఉన్నందువలన కూడా వీరికి గురువు అనుకూలత, శనేశ్వరుడి ప్రభావం అధికంగా ఉంది. శనేశ్వరుడి ప్రభావం అధికంగా ఉన్నందున వీరికి ఈ వారంలో కోపతాపాలు గురవుతుంటారు, ఆందోళన కూడా గురవుతుంటారు. గురువు సంపూర్ణ బలంతో ఉన్నందువలన కూడా కొంత మిశ్రమ ఫలితాలు జరుగుతుంటాయి. వీరికి విద్యాపరంగా కానీ చురుగ్గా పాల్గొనలేరు. విశేషంగా చెప్పాలంటే ఏ కార్యక్రమంలో కూడా వీరు వెనుకంజలో ఉంటుంటారు, సహనం కోల్పోతారు, అసహనంతో కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు. విద్యాపరంగా నిరుద్యోగ సమస్యలు కూడా వీరికి వర్తిస్తుంటాయి. ఇంకా ధనపరంగా కూడా అనేక చిక్కు సమస్యలతో, రుణ బాధలతో, రుణ సమస్యలతో కూడా ఈ కుంభరాశి వారు కూడా చాలా బాధపడుతుంటారు. ఇక విద్యారంగము, ఉద్యోగ రంగంలో కూడా వీరికి కూడా అంతంత మాత్రమే ఉంటుంది. అధికారుల వల్ల సమస్యలు, ఇంటా బయట సమస్యలు చెప్పుకోదమైనగా వీరికి వస్తుంటాయి. ఇంకా కుంభరాశి వారి విషయంలో అనేక మనశ్శాంతిగా కూడా కార్యక్రమాలు నిర్వర్తించలేకపోతుంటారు. దైవభక్తులు కూడా వీరికి మనసు నిలవదు. ఏదైనా కూడా అశాంతి జీవితంతో కూడా కాలం గడుస్తుంది. జీవన పోరాటంగా వీరి జీవితం కూడా కుంభరాశి వారికి గడుస్తుంది. ఈ యొక్క రాశిలో ప్రథమార్థం కంటే విద్యార్థులను కూడా కొంత అనుకూలత ఉంటుంది. ఈ మాసంలో కూడా వీరికి చాలా కష్టాలే కానీ నష్టాలే కానీ వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కూడా శనేశ్వరి ఆరాధన సంపూర్ణంగా జరిపి శనేశ్వరుడికి తైలాభిషేకాలు, తిలదానాలు, తైలాభిషేకము, తిలదానము, గుణదానము ఇలాంటివన్నీ కూడా జరిపించి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము. నలుపు వస్త్రాలు ధరించి విశేష ఫలితాలు, ఎరుపు వస్త్రాలు ధరించి ఇక రకరకాల ధనాభివృద్ధి ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. వీరి యొక్క అదృష్ట సంఖ్యలు కూడా 11, 16, 21, 29 ఈ సంఖ్యలు వీరికి అదృష్ట సంఖ్యలు. ఇంకా అదృష్ట వారాలకు వస్తే వీరికి సోమవారము, గురువారము, శనివారము వీరికి అదృష్ట వారాలు. ఇంకా సంఖ్యాబలంలో కూడా వీరికి గోమేధికము, నవరత్నాలు కూడా గోమేధికము రత్నాన్ని ధరించి విశేష ఫలితాలు కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. వీరి అదృష్టం సంఖ్య కూడా 9 సంఖ్య. ఈ 9 సంఖ్యలో కూడా వీరికి కుజుని అనుగ్రహంతో కూడా కొన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతుంటాయి. కుజుడు నీచ స్థానంలో ఉన్నందున శుభస్థానాన్ని కూడా గోమేధికము ధరించారంటే శుభఫలితాలు కూడా వస్తుంటాయి. వీరికి వాహనాలు రీత్యా కానీ అన్ని రీత్యాలు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. వీరు కూడా శనేశ్వరుని ఆరాధన సలిపి శుభఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము.